ప్రతి గ్రామానికి ప్రభుత్వ ఆఫీసర్స్ వెళ్తారు. ఎవరైతే బెనిఫిషరీస్ని పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళని నీదే మతము, ఏ కులము, ఏ పార్టీ, నువ్వు మాకు ఓటేస్తావు అనేది అడగం. పేదవాళ్ళు అయి ఉంటే చాలు, మొదట విడతగా వాళ్ళకి ఇళ్ల స్థలం ఉంటే చాలు, ఆ ఇంటి ఆడబిడ్డ పేరుతో ఇల్లు శాంక్షన్ ఇందిరమ్మ ప్రభుత్వం ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే చేస్తున్నాం. మొదట విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతల్లో. ఈ 4 విడతల్లో కూడా మొదటి విడత ఫౌండేషన్కి 1,00,000 రూపాయలు, రెండో విడత కిటికీ లెవెల్ కట్టుకుంటే 1,25,000, మూడో విడత స్లాబ్ వేస్తే 1,70,000, 75,000, నాలుగో విడత కంప్లీట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు, అన్నీ కలిపి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమం ద్వారా చేపట్టాం. ఇందిరమ్మ ఇళ్లలో స్థలం ఉన్నోళ్ళకి ఫస్ట్ దఫాలో పట్టిస్తున్నారు, కానీ స్థలం లేనోళ్ళు కదా నిరుపేదలు. ఒక పాలసీ పెడుతూ స్టెప్ వైజ్గా మూవ్ చేయాలన్నది తప్ప, నిరుపేదకి ఇబ్బంది కలగొద్దనే తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకొక ఆలోచన లేనే లేదు. నిరుపేద కోసము ఈ ప్రభుత్వం ఎంతైనా చేయటానికి సిద్ధంగా ఉంది.